మొదటి రోజు మన ధ్యానం ఏమిటి? అ లోన్లీ గార్డెన్. ఒంటరి వనమా? వనము, తోట, గార్డెన్ కదా, పార్క్. ఇట్స్ నాట్ పార్క్, ఇట్ ఈస్ తోట. ఒంటరి వనము. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు తాను చేసిన ఒంటరి ఆధ్యాత్మిక పోరాటం, పెనుగులాట, అది సంఘర్షణ. మనలో మనకి కలిగేదే సంఘర్షణ. అంతరాత్మలో, హృదయంలో, మనస్సులో కలిగే ఒక రాపిడి లాంటి దాన్నే సంఘర్షణ అంటారు. దట్ కాన్ఫ్లిక్ట్, అది ప్రభు ఎదుర్కొన్నాడు ఒంటరిగా, మనకు తెలుసు. రెండవదిగా మనం రెండవ రోజు ఏం చెప్పాము? కప్. వాట్ వాజ్ దట్ కప్? నేను మర్చిపోయాను అంతే. ఎక్స్పెన్సివ్ కప్, ఖరీదైన పాత్ర. మన కోసం ప్రభు ఖరీదైన పాత్ర అనే దేవుని ఉగ్రతను మన పక్షాన త్రాగాడు. పాపం లేని పరిశుద్ధుడైన ఆయన పాపముగా మార్చబడ్డాడు. హీ వాజ్ మేడ్ సిన్ అన్నది. ఆయనలో పాపం ఏం లేదు, బట్ ఆ పాత్ర తాగటం వలన, శిలువ మరణాన్ని మన పక్షాన ఆయన స్వీకరించడం వలన ఒక వ్యక్తి సెప్టిక్ ట్యాంక్లో పడితే శుభ్రంగా స్నానం చేసిన వ్యక్తి, ఏ మురికి లేని వ్యక్తి, ఆ సెప్టిక్ ట్యాంక్లోని మురికంతా ఎలా ఆ వ్యక్తికి తల మొదలుకొని అరికాలు వరకు అవుతుందో, అలాగే ప్రభు పాపం అనే కోపంలో దూకాడు. పాపం అనే ఆ పాత్రను తాగాడు. దానికి శిక్షను శిలువపై ఎక్స్పెన్సివ్ కప్, ఖరీదైన పాత్ర. నెంబర్ 3, నిన్నటి దినాన మనము హిపోక్రిటికల్ కిస్ అన్నాము. అంటే ఇది తెలుగులో ఏమనుకున్నాము? మోసపూరితమైన ముద్దు, తర్వాత వేషధారణతో కూడిన ముద్దు, ఇంకొకటి కపటముతో కూడిన ముద్దు. దాని గురించి చాలా విపులంగా మనం నేర్చుకున్నాం. ముద్దులో కూడా ఎన్ని రకాలు ఉంటాయి, ఆ ముద్దులు ఏ విధంగా చేయగలరు అని చూసాము. దట్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్. టుడే వి విల్ సీ అనదర్ సింబాలిక్ స్టడీ. సింబాలిక్, ఒక వస్తువును మనం పెట్టుకుంటే ఆ వస్తువును, ఆ ఆబ్జెక్ట్, అది సంకేతముగా ఉన్నప్పుడు మనం నేర్చుకున్న పాఠం లేకపోతే సబ్జెక్ట్ మర్చిపోవడానికి కష్టం అవ్వదు. అది గుర్తుపెట్టుకోవడానికి ఇట్ విల్ హెల్ప్ అస్ టు రిమెంబర్ ద సబ్జెక్ట్ వాట్ విల్ లెర్న్ బై సింబల్స్. అందుకని సింబల్స్ అది యేసు ప్రభువు కూడా ఉపమానాల ద్వారా చెప్పాడు. ఒకవేళ చెప్పిన సంగతులు మర్చిపోయిన, ఉపమానం గుర్తుంటే ఆ ఉపమానం జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన చెప్పిన సంగతులు కూడా వస్తాయి, గుర్తు వస్తాయి అన్న ఉద్దేశం. సో ఈరోజు మనకు మరొక అంశం ఉంది. దానికి ముందు దానికి సంబంధించిన వాక్యాన్ని మనం చదువుకుందాము. ప్రార్థన చేయడం జరిగింది కదా. నిన్న 47, 48 2 వచనాలు చదివాం లూకా సువార్త. ఎందుకంటే ఆన్లైన్లో చాలామంది ఉన్నారు, ఈ స్టేట్లోనే కాకుండా నార్త్ ఇండియా నుంచి, కర్ణాటక నుండి ఉన్నారు. కొంతమంది రిక్వెస్ట్ చేశారు లింక్ పంపమని. ఐ హోప్ దట్ వాళ్ళకి అందిందని. సో మన హ్యాక్స్ విద్యార్థులు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా ఇది ఒక కరికులంలో ఒక భాగంగా వారు నేర్చుకుంటున్నారు. దే ఆర్ గోయింగ్ టు రైట్ అసైన్మెంట్ ఆల్సో బేస్డ్ ఆన్ దిస్ స్టడీస్ ఆఫ్ దిస్ 5 days. So I congratulate all of them, especially you people who are sitting before me. I congratulate you and I appreciate you and thank you for taking your time to come and spend your valuable time in the presence of God and learn most valuable spiritual lessons from the Lord. సో లూకా సువార్త 22వ అధ్యాయము మనము గత 3 రోజులుగా ధ్యానం చేస్తూ వచ్చాము. అందులో భాగంగా మనం కొనసాగింపుగా ఈరోజు కూడా అదే అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయము. నిన్న 47, 48 చదివాము. ఈరోజు 49, 50, 51, 52, 53 చదువుకుందాం. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోయేదాన్ని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి కుడి చెవి తెరగలిగాడు. అయితే యేసు ఈ మట్టుకు తాడుడని చెప్పి
వారి చెవి ముట్టి బాగు చేశాను. యేసు తన పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగలేసి వచ్చినప్పుడు కత్తులతోనూ గురియలతోనూ బయలుదేరి వచ్చిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియలు అంధకార సంబంధమైన అధికారులను అన్నారు. 53 వరకు. ఎస్, థ్యాంక్ యూ సిస్టర్. ఈరోజు మన ధ్యానానికి మనం ఇచ్చుకునే టైటిల్, శీర్షిక, పేరు ఏమిటంటే అ యూజ్లెస్ స్వర్డ్. అ యూజ్లెస్ స్వర్డ్. ఓ పనికిరాని కత్తి. ఓ పనికిరాని కత్తి లేదా ఉపయోగం లేని కత్తి. ఓ ఉపయోగం లేని కత్తి. అ యూజ్లెస్ స్వర్డ్. SWORD, స్వర్డ్. సో దీని గురించి మనం చూద్దాం. ఎందుకు కత్తి అంటే పనికి రావాలి కదా. మరి పనికిరాని కత్తి అని ఎందుకు మనం చెప్పుకుంటున్నాము? పని చేయబడిన కత్తి ఇక్కడ మనం చదివాము. పని చేసింది, ఇట్ వర్క్డ్ కదా. ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ పీటర్. మనం 51 ఇది 49 ఎస్ మనం చదువుకున్న 40. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబో దానిని చూచి, ప్రభువా కత్తితో నరుకుదమా అని అడిగిరి. ఇది మనం ఇదన్నీ ఇంటర్ కనెక్షన్ ఉంది. ఈ మొత్తం సంఘటన, ఈ ఏదైతే ఉందో సమాహారం, ఇది ఒకదానికొకటి లింక్ అయింది. అందుకనే మనం ముక్కలు చేసి ఆ సంఘటనను విడివిడిగా మనం నేర్చుకుంటున్నాం. నేను అడిగినాను మనం చదివింది అంటే హిపోక్రిటికల్ కిస్, అదేనా? ఎస్. అది 48 యూదా రావడము, కపటముతో ఆయన ముద్దు పెట్టుకోవడము, ప్రభు వారికి జవాబు చెప్పడం జరిగిపోయింది. అతని వెంట వచ్చిన సైనికులు వాళ్ళందరూ కూడా ఆయన పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు వెంటనే ఏం జరిగిందో ఇమీడియట్లీ దాని కొనసాగింపుగా ఏం జరిగిందో 49లో మనం చూసాము. ఆయన చుట్టూ ఉన్న వారు అంటే ఎవరు? వీళ్ళు ఆయన శిష్యులు. ఎస్, బహుశా 11 మంది కూడా ఉన్నారు. ముందు 3 ఉన్నారు, కానీ కాస్త దూరంలో వదిలిపెట్టించిన మిగతా 8 మంది కూడా కలుసుకున్నారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా కూడా జాయిన్ అయ్యాడు. కాబట్టి మొత్తం ఆయన 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఇస్కరియోతు యూదా వారి పక్షాన ఉన్నాడు. ఓకే, చూడడానికి ఈయన పక్షాన ఉన్నట్టున్నాడు, కానీ నిజానికి వాడు ఆయన వాళ్ళ పక్షాన ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా 49లో ఆయన చుట్టూ ఉన్నవారంటే వాళ్ళే జరగబోవు దానిని చూచి, ఇంకా జరగలేదు, జరుగుతని గెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు రావడము, ప్రభు చెప్పడము, యూదా ముద్దు పెట్టుకొని నీ గురువును అప్పగించబోతున్నావా అని అనడము, ఇవన్నీ విన్న తర్వాత సీన్ వాళ్ళకి అర్థమైపోయింది. వెంటనే వారిలో ఒకడు, అందరూ చెప్పినట్లుంది అక్కడ 49లో, జరగబోవు దానిని చూచి వారు, ప్రభువా కత్తితో నరుకుదమా అని ఆయనను అడిగిరి. బహువచన ప్రయోగం ఉంది, ఒకరు కాదు, మేబీ మోర్ దెన్ 1 పర్సన్ మస్ట్ హ్యావ్ ఆస్క్ దిస్ పర్మిషన్. ఇట్లా పర్మిషన్ అడగక ముందే మన దూకుడు పేతురు ఏం చేశాడంటే కత్తి దూసి వెంటనే తన దగ్గరలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడి దాసుడైన మల్కు అనే ఒక వ్యక్తిని, ఆయన పాపం బంటరవుతూ సైలెంట్గా నిలబడుకున్నాడు అంతే. ఆయన ఎవరిని ఏం చేయలేదు. ఏదో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఇతను ఆయన తెగ నరికాడు. కత్తి దూసి చాలా ఆవేశంతో, రోషావేశంతో అతని మీద పడి తెగ నరికాడు. నరికి అంటే ఇంకా అడుగుతున్నారు కత్తితో నరుకుదుమా అని. సో ఇవన్నీ చూస్తే మనకు కొంచెం గందరగోళంగా ఉంది. ఇదేంటిది, శిష్యుల దగ్గర కత్తి ఉండడం ఏంటి? దాన్ని యేసుప్రభు పర్మిషన్ ఇవ్వకముందే పేతురు చెవి నరకడం ఏంటి? ఇవన్నీ బాగాలేదు. మొత్తం సీన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది కదా. యేసుప్రభుకి ఇది తగదు కదా అనిపిస్తుంది ఎవరికైనా, మనం ఆలోచించేవాళ్ళు. ఒక్క పేజీ వెనక్కి తిప్పండి, మనకు వచ్చినాన్ని కూడా చదువుకుందాం. ఈరోజు మన అంశం అంతా కత్తి ఏమండి, కత్తి. అది యేసు ప్రభు రోజుల్లో ఆయన సిలువకు అప్పగించబడక ముందు జరిగినటువంటి, ప్రత్యేకంగా గెత్సెమనే తోటలో జరిగినటువంటి సంఘటననే మనం ఇంకా కొనసాగింపు చేస్తున్నాం. 22వ అధ్యాయంలో అందులో
ఒకటి నుండి మనం చదువుకుందాం. ఈ చదివే ముందు ఒక విషయం గుర్తు చేస్తాను. ఇది ఏ సందర్భం అంటే, మేడ గదిలో యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో ఆఖరి భోజనం చేస్తూ, అంతకుముందు పస్కా భోజనం చేస్తూ ఉంటాడు. ఆ సందర్భాన్ని అందరూ ఉన్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని. అది వారికి బాంబు పేల్చినటువంటి ఒక వార్త. చాలా మొత్తం ఆ వాతావరణం అంతా ఒక విధంగా గందరగోళం అయిపోయింది. వారు ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. దాంతోపాటు ఆయన మరొక విషయం కూడా చెప్పాడు. అది 31 నుంచి ఉంది. ప్రత్యేకంగా సీమోనుతో అంటాడు. సీమోను, ఎస్, సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె చెల్లించుటకు మిమ్మల్ని కోరుకునేది, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేను కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. ఇది జరిగింది. ఇది ఎక్కడ? మేడగదిలో జరిగింది. ఏమంటే ఏం జరిగింది? యేసు ప్రభు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. ఇంతకు ముందు కూడా చెప్పాడు, మనిషి కుమారుడు బంధించారు, పాపులు ఆయన చంపుతారు, సమాధి చేయబడతాడు మనిషి కుమారుడు, తర్వాత 3వ దినాన తిరిగి లేస్తాడు. ఇవన్నీ పూసుకొచ్చినట్టు చెప్పారు. వాళ్ళు మర్చిపోయారు మళ్ళీ. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది ఆయన పరిస్థితి. ప్రభు వారిని అందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు, సిమోను, మిమ్మల్ని అందరినీ కూడా గోధుమలుగా చల్లాలని సాతాను కోరుకున్నాడు, కానీ నీ కొరకు నేను వేడుకున్నాను తండ్రిని అని చెప్తాడు. అంటే నీ విశ్వాసంలో నువ్వు వెనకబడిపోకుండా ఉండాలని నీ కోసం ప్రార్థన చేశానయ్యా అని అంటే పేతురుకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే శోధన రాకముందు మనకు కూడా కోపం వస్తుంది. బయట ఉండేవాడు లోపల దిగిన వాడికి తేడా ఉంది. ఆయన ముందే పసిగట్టి ఇలా అవుతుందయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఇవి చెప్తున్నాను. ఇంతవరకు అయితే నేను ప్రార్థన చేశాను, కాపాడబడ్డావు, సాతాను చేతికి దొరకలేదు. మరి ఇప్పుడు నన్ను బంధించి తీసుకెళ్తారు, కాబట్టి నేను నీకు దగ్గర ఉండకపోవచ్చు సహాయానికి. కాబట్టి యూ బీ కేర్ఫుల్, ఓకే, బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. ఐఎమ్ జస్ట్ పారాఫ్రైజింగ్. అలా చెప్తుంటే ఈయన అవునా ప్రభు, నిజమే ప్రభు అనాలి కదా, కొంచెం ఆవేశంతో. అంటే ఆవేశం కూడా ప్రేమను బట్టే వస్తుంది కొన్నిసార్లు, అత్యుత్సాహం అంటారు కదా అలా. అప్పుడు అంటాడు, ఏంటి ప్రభు అట్లా అంటున్నావు, ఏంటి అంత మాట అనేసావు నువ్వు, నేను ఏంటి అసలు, నేను అందరిలో నేను నంబర్ 1లో ఉన్నాను, ఏది నువ్వు పని చెప్పినా నేను ముందు పరిగెత్తి మొత్తం నేను చేస్తున్నాను, నీతో పాటు చెరసాలకు వస్తానయ్యా, ఏమనుకుంటున్నావు, నేను బంధిస్తే ఊరుకుంటాను అనుకున్నావా, చూస్తూ లేదు లేదు, అవసరమైతే నీతో కూడా వాళ్ళు బంధిస్తే ఎక్కడ తీస్తే నేను వస్తా పదయా అంటాను. ఆ మాటకు వస్తే నీకోసం ప్రాణం కూడా పెడతాను ప్రభువా అన్నాడు. అప్పుడు ఇంకా ఆయన చెప్పకూడదు అనుకున్నాడు, కానీ జరగబోయేది ప్రభువుకి తెలుసు కదా. పేతురు చెరసాలకు వచ్చేది, మరణించేది తర్వాత సంగతి. ఈ రాత్రే కోడి కూయక ముందు తెల్లవారుజామున నన్ను ఎరుగనని ఏకంగా నువ్వు 3 సార్లు పంపుతావయ్యా అన్నాడు. ఎందుకో ఆయనకు డౌట్ వచ్చి సైలెంట్ అయిపోయాడు. అది జరిగిపోయింది. మేడగది దిగి వచ్చారు. ఆ మేడగది దిగకముందే ఈ మాట చెప్పిన తర్వాత మరొక మాట కూడా చెప్పాడు. అక్కడ మనకు కత్తి ప్రస్తావన ఉంది. ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మొదలు పెడదాం మనం. 35వ వచనం. ఎస్. మరియు ఆయన, సంచియో జాలియో చెప్పులను లేకుండా నేను నిన్ను పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదండి. అంటే ఇంతకు ముందు యేసు ప్రభు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయంలో 12 మంది శిష్యులను సువార్త పరిచర్యకు గ్రామాలకు పట్టణాలకు పంపించినట్లు, ఇద్దరిని 70 మందిని పంపించినట్లు, ప్రత్యేకించి 12 మందిని కూడా ప్రత్యేకించి తన అధికారముతో దయ్యముల మీద అధికారమును, రోగమును స్వస్థపరచు అధికారమును నేను మీకు ఇచ్చి ఉన్నాను, వెళ్ళి దేవుని రాజ్యమును గురించి ప్రకటించండి అని తన ఆదేశముతో పంపిస్తాడు. వారు అలా వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఏమంటాడు, మీరేం తీసుకోవద్దు, 2 జతల బట్టలు వద్దు, కట్టుబట్టలు తెల్లండి, సంచి అవసరం లేదు, కత్తి అవసరం లేదు, జోలి అవసరం లేదు, చెప్పులు అవసరం లేదు, మీరు జస్ట్ వెళ్ళిపోండి, నేను చూసుకుంటా. నా పేరు మీద మీరు వెళ్తున్నారు, నా పని మీద వెళ్తున్నారు, పైగా నా అధికారంతో వెళ్తున్నారు. మీ వ్యక్తిగత అవసరతలన్నీ మీకు తెలియకుండానే తీర్చబడతాయి. మీరు ఎవరి ఇంటికి వెళ్తారో వారికి శుభమని చెప్పి వెళ్ళిపోండి, వాళ్ళందరూ తీర్చేస్తారు. ఎస్ అని చెప్పాడు. అచ్చు అలాగే జరిగింది. వాళ్ళు తిరిగి వచ్చి ఏం చెప్పారు, ఎలా ఉన్నది అని అంటే,
ప్రభా నీ నామమున దయ్యాలు మాకు లోబడుతున్నాయి, అయ్యో రోగాలు బాగవుతున్నాయి ప్రభా, చాలా సంబరపడిపోయి చాలా ఈజీగా ఉన్నది నేను అంటే గుడ్ 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 గుడ్, నేనేమి తీసుకుపోమని వద్దని చెప్పాను కదా, అవునవును సరే అన్నాడు. అది అనుభవం ఉంది, అదే ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళని అడిగారు, నేను ఇంతకుముందు మిమ్మల్ని పంపించినప్పుడు మీకేమైనా వెళ్ళినప్పుడు ఏదైనా కొదువు అయిందా, మీరేం తీసుకెళ్ళలేదు. యు డిడ్ నాట్ హ్యాడ్ ఎనీ ఈవెన్ స్వర్డ్, కత్తి లేదు, సంచి లేదు, చెప్పులు లేవు, ఏమీ లేదు. అయినా సరే మిమ్మల్ని పోషించారు, నా పేరట నా సేవకు వెళ్ళినప్పుడు మీరు తిరిగి క్షేమంగా వచ్చారు. పైగా నా అధికారాన్ని మీరు రుజువు చేశారు, నా అధికారము ద్వారా మీరు దయ్యాలు నిలగొట్టి రోగాలు బాగు చేశారు. ఇట్ వాజ్ ఎ ఎక్సైటింగ్ మినిస్ట్రీ, చాలా ఉత్సాహవంతమైన పరిచయం చేసి వచ్చాడు. ఇట్లాంటి పరిచయం అయితే మేము బాగా చేస్తాం సార్ అన్నీ సజావుగా సులువుగా బాగా గౌరవంగా వెళ్ళిన ఇంట్లో బాగా చేర్చుకొని భోజనం పెట్టి పరామర్శించి కానుకలు ఇస్తే అది చూసి సేవకు వస్తారు కొంతమంది. అది మొదటి అనుభవం. అది దేవుడు ప్రభువు తన అధికారంతో పంపించాడు. హీ సెంట్ దెమ్. చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు మనల్ని పంపిస్తే, దేవుని చేత పంపబడితే దేవుడు చూసుకుంటాడు అంతే. సో ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తాడు. అప్పుడు మీకు ఏమైనా అప్పుడు నేను మిమ్మల్ని పంపినప్పుడు 35వ వచనం 2వ భాగం, మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని చెప్పింది. అందుకాయన 36 ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలియు తీసుకొని పోవడం, కత్తి లేనివాడు తన బట్టనన్ని కత్తి కొనుక్కొని. This is very strange. This is very strange. What? Jesus. అప్పుడేమో ఏమి తీసుకోకుండా వెళ్ళండి అంటే అన్నీ జరిగిపోయాయి చకచక. ఇప్పుడేమంటున్నాడు? అసలు ఇప్పుడు అవసరం ఇవన్నీ. ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పుడైతే ఏం తీసుకోవద్దన్నాను, ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఇప్పుడు అన్నీ తీసుకోండి. బట్టలు తీసుకోండి, పై కోట్ కూడా తీసుకోండి. చలి అక్కడ విపరీతమైన చలి ఉంటుంది, అందుకని కోట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, పై వస్త్రం అంటే. కోట్ తీసుకోండి, పైగా కత్తి కూడా తీసుకోండి అన్నాడు. ఇక్కడ మన టాపిక్ వచ్చింది, తీసుకో అన్నాడు. ఓకే, వాళ్ళు దానికి ఏమన్నారు? కత్తి లేనివాడు కత్తి కొనుక్కొనవలెను అన్నాడు. అది చెప్పిన వెంటనే ఒక అద్భుతమైన మర్మముతో కూడిన ఒక మాట కూడా చెప్పడం జరిగింది. అది చదువుతాం. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను. ఇది వారి బుర్రకెక్కల ఈ స్టేట్మెంట్. ఫస్ట్ చెప్పింది మాత్రం కత్తి కొనుక్కో అన్నది మాత్రం బాగా ఎక్కింది. తర్వాత చెప్పింది ఎక్కలే, ఎందుకంటే రెండింటికి కనెక్షన్ ఉంది. ఈ కనెక్షన్ మిస్ అయిపోతే అసలు సంగతి తెలియదు. ఇప్పుడు కూడా మనకు జరిగేది అదే. వాక్యం వినేటప్పుడు ఏమంటున్నాడు? తర్వాత ఒక ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎక్కడ 37 వచ్చారు. ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడెను అని యెషయా గ్రంథం 53:12లో ఉంది. యెషయా ప్రవచించాడు. అంటే ఆయన అక్రమం చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన నిర్దోషి. కానీ హీ వాస్ కౌంటెడ్, హీ వాస్ కన్సిడర్డ్ విత్ సిన్నర్స్. ఆక్రమణకారులలో ఒకనిగా ఆయన ఎంచబడెను. ఓకే, ఆయన అక్రమకారుడు కాదు, ఆయన ఏ తప్పు చేయలే, కానీ తప్పు చేసిన వాడిలాగా పరిగణించారు, ఎంచారు. ప్రపంచం దాన్ని నమ్మింది. అందుకే ఆయన శిక్ష వచ్చిందనేసి నమ్మి చేతులు దులిపేసుకుంది. ఇది ప్రవచనంలోని మాట. అది నెరవేరాలని క్లూ ఇచ్చాడు వీళ్ళకి. అందుకని దానికి కత్తికి ఏం సంబంధం అని మీరు అడుగుతారు, కాస్త ఓపిక పట్టండి. ఓకే, సో అప్పుడు అది చెప్తే దాన్ని గాలికి వదిలేసి వీళ్ళు 38వ వచనంలో వారు ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారు. కత్తుల గురించి మాట్లాడుకుంటే ప్రభు ఆ కత్తుల గురించి ఒకరినొకరు తర్జుమా చేసుకొని అందరూ మాట్లాడుకొని పరిచయం చేసుకొని ఇప్పుడు ఏమంటున్నారు చూడండి 38వ వచనంలో. ఈ పై పొరంలో ఎట్లా కనిపెడుతుంది ఇది? 2 కత్తులు లేనివాడు కత్తి కొనుక్కోమని చెప్పాడు కదా అని నమ్మి వాళ్ళు ఆల్రెడీ మా దగ్గర 2 కత్తులు ఉన్నాయి ప్రభు అన్నారు. అన్న వెంటనే ఇవి చాలు, ఇట్ ఈస్ ఇనఫ్ అంటాడు ఇంగ్లీష్లో. ఓకే, ఇట్ ఈస్ ఇనఫ్, చాలు. అంటే వీళ్ళకి బుర్రకు ఎక్కలేదు తను చెప్పింది అనేది ఆయనకు తెలుసు. ఒకవేళ దాని తాత్పర్యాన్ని చెబుదామా అంటే అంత బెడిసికొడుతుంది చెప్తే.
అది ప్రభువుకు ఒక్కడికే తెలుసు. ఏం జరగబోతుందనేది ప్రభువుకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అది చెప్పినా వీరు నమ్మే పరిస్థితులు లేరు, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఈ కత్తులు ఉండేది ఎందుకు ఉండాలి అనే దానికి చాలా నేపథ్యం ఉంది. దానికి 2-3 విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు మనకు కూడా చాలా అదేంటది, యేసు ప్రభు జీసస్ ఈజ్ కాంట్రడిక్టింగ్ హిస్ స్టేట్మెంట్. ఒకసారి ఆయన చెప్తాడు కత్తి తీసుకోండి అని, మళ్ళీ చెప్తాడు మీరు ఏమీ లేకుండా వెళ్ళమని. అదైతే ఓకే. కానీ మళ్ళీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగానికి వస్తే మలుకు చెవిని నరికినప్పుడు ఏమన్నాడు 51వ వచనం. ఈ మట్టుకు చాలునని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసును. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 52 నుండి మనం చదువుకున్నాం. మళ్ళీ మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఎందుకంటే సువార్థికులు ఈ ఉదంతాన్ని రాశారు, కానీ ఒక్కొక్కరి స్టేట్మెంట్ వారి వివరణలన్నీ తీసుకుని పోగు చేస్తే మనకు దొరికేది కంప్లీట్ పిక్చర్ దొరుకుతుంది. అందుకని దీన్ని సినాప్టిక్ అంటారు. మత్తయి, మార్కు, లూకా, ఎక్సెప్ట్ జాన్ గాస్పెల్ ఆఫ్ జాన్. ఆ సినాప్టిక్ ద్వారా చూస్తే ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవుతాయి. సువార్తలో ఒకదానికొకటి వ్యతిరేక మాటలు ఉన్నట్టు, స్టేట్మెంట్లు ఉన్నట్టు, చేసినట్లు కనిపిస్తాయి పై పొరలలో, కానీ ఇవన్నీ క్రోడీకరించి చూసినప్పుడు. సో ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మత్తయి ఏమంటాడో చూడండి. ఇదే సందర్భాన్ని, గెత్సెమనే తోటలో జరిగిన సందర్భాన్ని ఏమంటాడు. 52వ వచనం. ఇప్పుడు ఒక్క విషయం ఒక్కసారి వెయిట్ చేయండి సిస్టర్. తెగ నరికాడు, ఇదే సంగతి. కానీ అక్కడ ప్రభు ఏమన్నాడు, ఇక చాలు అని అక్కడ అన్నాడు లూకాసు వార్తలో. ఇక్కడ మత్తయి ఏమంటున్నాడు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే అసలు. ఇక్కడ మీ వద్ద ఎన్ని మీరు కత్తి కొనుక్కోండి అని చెప్పిన వాళ్ళు తిరిగి దానికి జవాబుగా మా యొద్ద 2 కత్తులు ఉన్నాయని చెబితే మేడగదిలో అవి చాలు అన్నాడు. ఇప్పుడు మనకు ఏమనిపిస్తుంది, ఈయన వాళ్ళని వార్ కొరకు సిద్ధం చేస్తున్నట్లు, అవి 2 సరిపోతాయిలే అన్నట్లు ఉంది కదా, శత్రువులు వస్తే పోరాడమని. కానీ ఇక్కడ మళ్ళీ దానికి కాంట్రడిక్షన్గా, దానికి వ్యతిరేక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ యేసుప్రభు స్వయాన. అవి చాలు అన్న యేసుప్రభు ఇక్కడ ఏమంటాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశింతును అని చెప్పాడు. ఇది వాస్తవమైన స్టేట్మెంట్. ఇవి చాలు అంటే ఇంకా చాలు, మీకు అర్థం కాలేదు నేను చెప్పింది. నేను పోరాటం చేయడానికి కత్తి తీసుకోమని చెప్పలేదు, దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో నేను చెప్తాను. సింపుల్ 2 కారణాలు చెప్తాను. చాలా కారణాలు ఉన్నాయి, 2 కారణాలు మాత్రం చెప్తాను. అది చెప్పి ఇక్కడ ఏమంటాడంటే, నరికిన తర్వాత, చెవి నరికిన తర్వాత మరొకటి కూడా చెప్తాడు 53లో. నౌ అంటాడు, ఈ సమయమున, ఇమ్మీడియట్లీ, ఇఫ్ ఐ ఆస్క్ మై ఫాదర్, నేను ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుంటున్నావా? హలో, వాట్ యూ థింక్ అబౌట్? అంటే చేతగాని వాడిని అనుకున్నావా? ఎట్లా ఇదంతా చూసినప్పుడు నీకు తెలియనివి నాకు తెలుసు, నేను ఏం చేయడానికి వచ్చానో నీకు అది ఆలోచన లేదు. అందుకనే నువ్వేదో నన్ను కాపాడాలని, నీ స్వామి భక్తి చూపించాలని చేసావు. అందులో నిజాయితీ ఉంటే ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు ఇట్లా చేయమని చెప్పలేదే అని ఆ డ్యామేజ్ని కూడా బాగు చేశాడు. అది చాలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నా తండ్రిని నేను వేడుకుంటే 12 సేనా వ్యూహములు, 12 లీజన్స్ ఆఫ్ ఏంజల్స్ అంటాడు. లీజియన్ అంటే రోమన్ సైన్యములు, ఒక లీజియన్, ఒక సేనా వ్యూహం అంటే ఎంతమంది? మన సంఘంలో చాలామంది తెలుసు. ఎంతమంది? 6000 మిలిటరీ సోల్జర్స్ ఉంటే ఒక బెటాలియన్, ఒక లీజియన్, ఒక సేనా వ్యూహం. ఇక్కడ ప్రభు ఏమంటాడు? 12. అంటే ఇస్కరియోతు యూదాను పక్కన పెట్టేసి వాడు టీం చేంజ్ అయ్యింది కదా, వాడు
కదా, పార్టీ ఫిరాయించాడు కదా. 11 మందికి ప్లస్ తనకి మొత్తం ఎంతమంది? ఒక్కొక్క సేనా వ్యూహం అంటే 6,000 మంది దూతలు ఒక్కొక్కరికి వస్తారు. ఒక్కొక్కరు యేసు ప్రభు కూడా 6,000 మంది. ఇప్పుడు ఎవరైనా తాకగలరా? మీరు ఎంటుకు కూడా ఏమైనా ముట్టగలరా? 6,000 మంది వస్తే అక్కడ అంతమంది రాలే. మేబీ 150 అట్లా వచ్చి ఉండొచ్చు. ఇది రియల్గా నాకున్న అధికారం, నేను చేయగలను, చేయలేనా అన్నాడు. అంటే దాన్ని రూల్డ్ అవుట్ చేస్తున్నాడు ప్రభు. కత్తి పట్టుకొని వాళ్ళు వీళ్ళకు సహాయం చేసి వీళ్ళకు భద్రతను కల్పించాల్సిన అవసరం లేదు, ఈయనకు రక్షణ వలయంలాగా నిలబడాల్సిన అవసరం లేదు. మరి అలాగైతే కత్తి ఎందుకు తీసుకోమన్నాడు? ఇది కదా మన ధర్మ సందేహం. కత్తి ఉన్నాయా అని ఎందుకు అన్నాడు? సేవాకాలంలో వారిని పంపించినప్పుడు మీరు ఏం తీసుకోకుండా వెళ్ళండి అని నేను చూసుకుంటాను అన్నాడు. ఇప్పుడు మాత్రం ఆయన సిలువకు వెళ్ళే కొన్ని గంటల ముందు మీరు కత్తి ఉంచండి మీ దగ్గర అంటాడు. నన్ను కాపాడడానికి అని కాదు ఆయన ఉద్దేశం, మిమ్మును కాపాడుకోవడానికి. వీళ్ళు యేసుప్రభుని కాపాడడానికి ముందుకు వచ్చారు. అందుకని వెంటనే వారు చేసిన తప్పును దయాగుణంతో కదా వెంటనే దాన్ని అప్పుడు ఇమ్మీడియట్గా సరి చేశాడు. మలుకు చెవిని, తెగిపడిన చెవిని మెడికల్ సైన్స్ ప్రకారం కూడా సర్టన్ టైంలో దాన్ని అతికించవచ్చు. ఆయన మిరకులస్గా దాన్ని సర్జరీ చేసి మళ్ళీ దాన్ని అతికించాడు. ఆయన బంధించబడే సమయంలో కూడా చిట్ట చివరి మిరకల్ చేశాడు. ఆయన జీవిత కాలంలో మానవ రూపంలో శిలువకు వెళ్ళక ముందు, మరణించక ముందు చేసిన చిట్ట చివరి చిన్న మిరకల్ అంతే. అది చేశాడు. కత్తి వరలో పెట్టు అన్నాడు. కారణం ఏంటంటే నేను మీతో ఉన్నాను, కానీ కొన్ని రోజులు నేను ఉండను, మీరు నాకు దూరం అవుతారు, నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు, మీకు ప్రమాదం ఉంది. ప్రాక్టికల్గానే చెప్పాడు ఆయన. యు బెటర్ కీప్ ఫ్యూ నైఫ్స్ విత్ యూ ఫర్ యువర్ ఓన్ ప్రొటెక్షన్. మీ హక్కులను, మీ కుటుంబాన్ని, మీ ప్రాణాలను కాపాడుకోవడానికి మీ దగ్గర ఆ కత్తులు ఉంచుకోండి, అవి చాలు అన్నాడు. అంటే ఎందుకు? మొదటి కారణం ఇది, వారికి భద్రత. వారు ఎందుకంటే వీళ్ళందరూ చెదిరిపోతారని తెలుసు. చెదిరిపోయినా వారు ఎక్కడైనా కనిపిస్తే యూత్ మత నాయకులు వారిని ఇబ్బంది పెడతారు. అందుకని నన్ను బట్టి వీరికి ఇబ్బంది కలగకూడదు, నేను ఉండను, నేను తండ్రి కార్యాన్ని చేయడానికి వెళుతుంటాను. ఇప్పుడు నేనేమి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ యాక్షన్. ఇప్పుడు ఏ చొరవ, ఏ చర్య ఆయన చేయడు. సో అందుకని అది చెప్పాడు, తప్పులేదు. సో దాన్ని బట్టి తర్వాత వారు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆ రోజుల్లో కొన్ని క్రూరముగాలు ఉంటాయి, వాటి బారి నుండి తప్పించుకోవడానికి, లేక ఏదైనా ముళ్ళ కంపులు ఏదైనా వస్తే వాటిని చేయడానికి, అట్లా జస్ట్ ఫర్ ద పర్సనల్ ప్రొటెక్షన్ ఆ కత్తి ఉంచుకోమని చెప్పాడు. ఇక రెండవ బలమైన కారణం, సెకండ్ స్ట్రాంగ్ రీజన్, ప్రభు వీళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు బంధించడానికి వస్తున్నారు, బంధించి తీసుకెళ్ళి ఆయన సిలువకు వెయ్యాలి. ఇవన్నీ ప్రభువుకు బాగా తెలుసు. దాని మెథడ్, ఎవరిని వేస్తారు, విచారణ జరిపిస్తారని కూడా ప్రభువు తెలుసు. విచారణలో ఈయనలో ఏ తప్పు లేదని తెలిసి, అప్పటికీ ఆయనలో ఏ తప్పు లేదని తెలిసింది పిలాతుకు, విడిపించాలని శతప్రయత్నం చేశాడు. కానీ తను సిలువ మరణానికి తన్ను వెయ్యడానికి గల బలమైన అఫెన్స్, నేరం కనిపించాలి. ఎందుకంటే ఆ రోజుల్లో యూదుల్లోనే కొంతమంది, ఒక గుంపు ప్రజలు తిరుగుబాటుతనం చేస్తున్నారు రోమన్ల మీద. వారు ఎక్కడైనా దొరికితే తీవ్రవాదుల్లాగా పరిగణించి వారిని సిలుకు వేసి చంపించేవారు. వారిలోనే ఒకడు బరబ్బా. ఓకే, అది యేసు ప్రభువు మరణించిన సిలువ బరబ్బ కొలుపు చేసింది. కానీ ఒక్క రాత్రిలో మొత్తం నేరమంతా ఈయన మీద వచ్చేసింది. ఆడు తప్పించబడ్డాడు. పస్కా పండుగ సమయంలో కూడా తప్పించబడతాడు. కాబట్టి ఇది దాని నేపథ్యం. కానీ ప్రభు చెప్పింది అంటే వాళ్ళు వస్తారు, నన్ను బంధిస్తారు, తీసుకుని విచారణ చేస్తారు. విచారణలో అన్నీ వెల్లడవుతాయి. నా మీద ఉండే ఆరోపణలన్నీ అబద్ధమే ఉన్నాయి. ఇప్పుడు నన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు నా శిష్యుల దగ్గర కత్తి ఉందనుకోండి, ఒక వెపన్ ఉందనుకోండి, సో చట్ట ప్రకారంగా యేసు ప్రభువు కొంతమందిని పోగు చేసుకొని ఈ గురువు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, తిరుగుబాటు చేస్తూ, ఇప్పటికే ఆ నింద వచ్చింది ఆయనకు. ఈ యూదులు, మత నాయకులు, పరిసయ్యులు, సదుకేయులు వీళ్ళందరూ చెప్పారు, ప్రధాన యాజకులు ఆ నేరాన్ని మోపారు.
దానికి ఎవిడెన్స్ కావాలి కదా. ఏమంటారు, కోర్టులలో అంటారు ఎగ్జిబిట్ నెంబర్ 1 అని అంటారు. అక్కడ దొరికిన అఫెన్స్ జరిగిన ప్లేస్లో దొరికే కొన్ని ఆనవాలు ఉంటాయి. అఫెన్స్ చేసిన వెపన్స్ కావచ్చు, ఇలాంటి ఆధారాలు, దట్ ఈస్ కాల్డ్ అట్లా అంటారు ఎగ్జిబిట్ నెంబర్ 1, ఎగ్జిబిట్ నెంబర్ 2 అని అలాంటి వస్తువులు. అలాంటిది ఒకటి కావాలి మేడం. ఎందుకంటే తన శిలువ మరణం నుండి ఎట్టి కారణాన్ని బట్టి ఆయన తప్పించకూడదు ఆయన. ఎందుకంటే ఆయన వచ్చింది దానికి. హీ న్యూ దట్. వీళ్ళు ఎవరికి తెలియదు. అట్లీస్ట్ వాళ్ళు ఏం చేయకపోయి ఆయన ఊరికి పెట్టుకోండి. వాళ్ళు చెక్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర కత్తి ఉంది, వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు కాబట్టి అది స్ట్రాంగ్ అయిపోతుంది. నా శిలువ మరణానికి ఆటంకం ఉండదు అనేది ఇంటర్నల్గా అది దాగి ఉన్న సత్యం. ఓకే, చాలా వేద పండితులు కూడా అలాగే చెప్తారు. దట్ మే బీ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొక రీజన్ నేను చెప్పినట్టు ప్రాక్టికల్, అలా మనం తీసుకోవచ్చు. కాబట్టి బైబిల్లో కొన్ని సందర్భాలు ప్రత్యేకించి ఈ కత్తి చాలు అన్నప్పుడు దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. కొన్ని సందర్భాలు దాని వెనక అనేక ఉద్దేశాలు ఉంటాయి, కానీ చెప్పినట్లు పై పొరల్లో మనం అది అట్లా అనిపిస్తుంది. కాబట్టి కత్తి తీసుకోవద్దు అని చెప్పడానికి కారణం అది. ఓకే, తర్వాత పేతురు చేసిన కొన్ని విషయాలన్నీ మనం ఒక్కొక్కటిగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే ఆయన చాలా అత్యుత్సాహం చూపించినట్లు కనబడుతుంది. తర్వాత యేసు ప్రభువు శిలువ మరణానికి వెళ్ళడం అనేది అప్పటికప్పుడు నిర్ణయించిన నిర్ణయం కాదు. అది అనాదిగా వస్తున్న దేవుని సంకల్పంలోని ఒక ప్రధానమైన ఘట్టం. అలాగే గత రోజుల్లో కూడా వారి జీవితకాలంలో శిష్యులకు పదే ఆయన చెప్పాడు, నా తండ్రి చిత్తం ఇది. యేసు ప్రభు తాను తండ్రి యొద్ద ప్రార్థన చేసినప్పుడు కూడా, ప్రభువా నేను ఈ ఉద్దేశం కొరకే వచ్చాను కదా అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి బలమైన కారణాలన్నీ ఉన్నాయి. కానీ పేతురు దుడుకుగా ఇంతకుముందు తాను చెప్పిన స్టేట్మెంట్ ఉంది కదా, ప్రభు నీ కొరకు ప్రాణం పెడతాను, నీ కొరకు చెరసాలకు కూడా వస్తానని చెప్పాడు కదా, దాన్ని ధృవీకరించాలి. ఈ యాక్షన్ చేయడం వల్ల ప్రభు నిజమే అని ఏదో చేస్తాడని అనుకున్నాడు, కానీ మొత్తం ఆయన ప్లాన్ అంతా బిడిసికొట్టింది, రివర్స్ అయిపోయింది. ఆయన ఏమనకుండా సపోర్ట్ చేయకుండా ఆ చెవిని బాగు చేసి పేతురును కాపాడాడు ఆ విధంగా. లేకపోతే ఆ చెవి నరిగితే ప్రధాన యాజకుని బంట్రోతు అది క్రిమినల్ కేసు అయిపోయేది, మర్డర్ కేసు అయిపోయేది. నెక్స్ట్ రోజు 3గా సిలువలు 4 ఉండేవి, పేతురు కూడా కలుపుకొని. సో జీసస్ వాంటెడ్ టు సేవ్ పీటర్, అందుకని చిన్న మిరకల్ చేశాడు. ఏమంటే ఇలాంటి చిన్న టిప్స్లు ఆ సందర్భంలో యేసు ప్రభువు చేసినవి చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని పాయింట్స్లు ఉన్నాయి ఈ సందర్భంగా మనం అది వాటిని ధ్యానం చేద్దాం. తన ప్రాణాన్ని యేసు ప్రభువు ఎవరి ఒత్తిడితో ఇవ్వలేదు, కానీ తనంతట తాను ఇచ్చాడు. దానికి ఆధారంగా తండ్రి అయిన దేవుని చిత్తము ఉంది కాబట్టి తన ప్రాణాన్ని తాను స్వయంగా ఇచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట ఉంది. అలాగే 18వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట ఉంది. రాసుకునే వారి కోసం నేను చెప్తున్నాను. అలాగే దేవుని రాజ్యం అనేది అది ఒక యుద్ధం చేసి స్థాపించేది కాదు. అంటే రెండవ కారణం, దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి యేసుప్రభు వచ్చాడు. ఆ దేవుని రాజ్యం పేరు సంఘం. ఈ సంఘం ఆయుధాలతో యుద్ధం చేసి స్థాపించేది కాదు, కొనసాగేది కాదు. కాబట్టి ఈ పేతురుకు ఇది అర్థం కాలేదు. కాకపోతే ఈ రాజ్యం దేని ద్వారా స్థాపించబడుతుంది? దేవుని రాజ్యం. ఇక్కడ ఒక విషయం మీకు క్లియర్ చేయాలి. దేవుని రాజ్యం అని క్రొత్త నిబంధనలో మనం చెప్పుకునేది క్రీస్తు స్థాపించడానికి వచ్చిన దేవుని రాజ్యం మరేమీ కాదు, క్రీస్తు సంఘమే, అనగా మనమున్న సంఘమే క్రీస్తు రాజ్యం. మనకు తెలుసు, రోమా పత్రికలు కూడా పౌలు కూడా అదే చెప్తాడు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి. వండర్ఫుల్, ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ దట్ లాస్ట్ వర్డ్, పరిశుద్ధాత్మయందలి. ఒకవేళ ఆ మాట లేకపోతే మొత్తం హోల్ కాన్సెప్ట్ కుప్పకూలిపోయింది. దేవుని రాజ్యం అనే సంఘం
దేనిపై ఆధారపడి ఉంది అనేది. భోజనము పానము కాదు, కానీ అది ఏమైందని చెప్పాడు, ఏది కాదు అని చెప్పాడు. అందుకనే వీ డోంట్ గివ్ మోర్ ప్రయారిటీ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి చర్చిలో అత్యుత్సాహం కనబడుతుంది. ఫర్ గాడ్ సేక్ అది మన మనసు నుంచి తీసేయాలి. అది లాస్ట్ ఆప్షన్ మనకి భోజనం. సంఘంలో కార్యకలాపాలు అనేవి ఉండాలి, భోజనం కావాలి, కానీ అది ప్రధానమైనది కాదు. అందుకనే బైబిల్లో పౌలు చెప్పింది భోజనము పానం కాదు దేవుని రాజ్యం. సంఘం అనేది ఉండేది భోజనము పానం చేయడానికి కాదు, ఆ కార్యక్రమాలు చేయడానికి కాదు. మరి ఏం చేయడానికి? దేవుని నీతిని ప్రజలకు ప్రకటించడానికి, నీతి కలిగి జీవించడానికి, అలాగే తర్వాత సమాధానంతో ఉండడానికి, దేవుని సమాధానానికి ప్రతినిధిగా ఉండడానికి, అలాగే పరిశుద్ధాత్మతో లేదు. సో క్రీస్తు సంఘం ఎప్పుడు కూడా చరిత్రలో రక్తపాతాన్ని ప్రచోదించలేదు, రక్తపాతాన్ని సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే హోల్ బైబుల్ కాన్సెప్ట్, బైబిల్ దేవుడు చెప్పిన కొన్ని అద్భుతమైన స్టేట్మెంట్లు ఉన్నాయి. అందులో ఒక మాటను మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం. అలాగే జకరియా ప్రవచన గ్రంథం అందులో 4వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. మొదటిగా ఆదికాండం 9వ అధ్యాయము 6వ వచనం. నోవహు జలప్రళయమైన తరువాత దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట. ఎస్, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. ఎస్, దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు. సర్వకాల సర్వావస్థలో ఉండే సర్వజనులకు కూడా ఈ మాట వర్తిస్తుంది. దేవుడు తన స్వరూపములో సృష్టించిన మనిషిని మరొక మనిషి చంపకూడదు, రక్తము చిందించకూడదు అని అంటాడు. అంటే బేసికలీ దేవునికి రక్తపాతం అనేది అసలు నచ్చదు. దాన్ని ఎప్పుడు కూడా దేవుడు సపోర్ట్ చేయడు. ఏమండి, మనుషుడే స్వార్థంతో ఇవన్నీ చేసుకున్నాడు. అందుకనే జకరియా ప్రవచన గ్రంథములో తన రాజ్యముని పిలువబడే సంఘం ఎలా కట్టబడుతుందో చెబుతూ ఆ 4వ అధ్యాయం అంతా కూడా మొదటి నుంచి అదే విషయం ఉంది. దీపస్తంభము, దానికి 7 కాండాలు, 2 వైపుల ఒలివ చెట్టు, ఆ ఒలివ చెట్ల నుండి ఒలివ నూనె ఆ స్తంభానికి సరఫరా చేయబడుతుంది అని మొదలైన విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చి దాని పోరాటం దేని మీద ఆధారపడి ఉంటుంది, ఎలా గెలుస్తుంది అనే దానికి 6వ వచనం చెప్పాడు. అది మనందరికీ తెలిసిన వచనమే. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇది, శక్తి చేతనైనో బలము చేతనైనో కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గమనించారా? ఆర్ యు థింకింగ్ విత్ మీ? దేవుని అంటే పేతురు కత్తితో నరకడం వల్ల ఏదో దేవుని క్రీస్తుకు సహాయం చేయాలని, యేసు ప్రభు రాజ్యానికి సహాయం చేయాలని అనుకుంటున్నా కానీ దట్ ఇస్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఉద్దేశం వేరు, ఆయన రాజ్యం వేరు. పిలాతు అడిగితే కూడా నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అని ఒప్పుకున్నాడు. మరి తర్వాత వెంటనే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదయ్యా, నువ్వు అనుకుంటున్నట్లు కాదు, ఇది నువ్వు భయపడుతున్నట్లు నేను నీకు వ్యతిరేకంగా నీకు పోటీగా ఇంకొక రాజ్యాన్ని స్థాపించడానికి, నా రాజ్యం వేరు, ఇహలోక సంబంధమైనది అయితే నా సైనికులు వచ్చి పోరాడేవారు నా కోసం, అదేది లేదు ఇక్కడ. నన్ను నేనే అప్పగించుకున్నాను, నీకు ఎందుకు కంగారు పడతావు అన్నాడు. ఆయన రాజ్యం ఎలాంటిదో ఆనాడు వారికి తెలియకపోయిన తర్వాత వారికి తెలిసింది. ఇంకొకటి ప్రియదారు, నేను చెప్పడం మర్చిపోయాను. యేసు ప్రభు కొంతకాలం వారికి దూరంగా ఉండబోతున్నాడు. అందుకనే వారి స్వరక్షణ కొరకు, జస్ట్ పర్సనల్ ప్రొటెక్షన్ కొరకు, ప్రాణాలు కాపాడుకునే దాని కొరకు ఆ కత్తులు ఉంచుకోండి అన్నాడు. ఇతరులను హాని చేసి చంపడానికి కాదు. ఓకే, ఎందుకంటే వాళ్ళందరూ చెల్లాచెదరైపోయారు. ఆయన సిలువలో చనిపోయి 3వ దినమున లేచి ఆయన పునరుత్థానుడై తను తాను కనపరుచుకొని 40 రోజులు ఉండి రుజువు చేసి వారికి నచ్చజెప్పి నేనేనయ్యా అని వారికి నమ్మకం కుదిర్చి, ఇంత జరిగినా ఆఖరికి 40 రోజుల తర్వాత వారందరూ చూస్తుండగా వారి కళ్ళెదుట ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. మళ్ళీ దీనికి కనెక్ట్ అయిన మాట, మీరు దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేము వదిలి మీరు వెళ్ళి నా గురించి ఏమి ఎవరికి చెప్పొద్దు. Because I am not with you, neither the Spirit of God.
యు ఆర్ అలోన్, యు ఆర్ పవర్లెస్, యు ఆర్ స్పిరిట్లెస్. డోంట్ గో. అంతవరకు నీ ప్రొటెక్షన్ కొరకే ఈ కత్తులు. అర్థమైందా మీకు? అంతేగాని ఫైట్ చేయడానికి కాదు. ఆయన రాజ్యం అలాంటిది కాదు. కానీ ఆయన చెప్పాడు, పరిశుద్ధాత్మను మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక అప్పుడు మీకు భయం ఉండదు. మీకు ప్రొటెక్షన్, నేనున్నప్పుడు మీకు ప్రొటెక్షన్ ఎట్లా ఉన్నదో అట్లానే పరిశుద్ధాత్మను ఇస్తాడు కదా. ఆయన నాలాగా ఉంటాడు, అన్నింటిలో నడిపిస్తాడు. అప్పుడు చూసుకోండి, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఇదే పేతురు ఏమయ్యాడు? మొట్టమొదటిగా లేచాడు. ఎవరన్నా ఆపగలిగారు ఆయన్ను? కత్తులు ఉన్నాయా ఆయన దగ్గర? బాంబులు ఏమన్నా ఉన్నాయా? నథింగ్. ఆయన దగ్గర మాట్లాడడానికి భయపడారు అధికారులు కూడా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం, ఈ ధైర్యం? ఎక్కడి నుంచి? ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కనెక్ట్ చేయండి. జకరియా ప్రవచనం, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేతనే ఈ కార్యం జరుగుతుందని ఎజ్రా అనే జెరుబ్బాబెలుకు చెప్పు. హిస్ చర్చ్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మశక్తితో, దైవశక్తితో ప్రారంభించబడేది, స్థాపించబడేది, కొనసాగేదే దేవుని సంఘం, క్రీస్తు సంఘం. దాని కొరకే ఉన్నాడు. అందుకని పేతురుకు అదే అన్నాడు, కత్తి చేత పట్టినవాడు కత్తితో. అందుకనే మనం ఇచ్చుకున్న టైటిల్ ఏంటంటే పనికిరాని కత్తి. ఫర్ క్రిస్టియన్స్, ఫర్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ద స్వార్డ్ ఈజ్ యూజ్లెస్. వీ డు నాట్ వాంట్ టు యూజ్ ఎనీ వెపన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన ఆయుధాలు మన ఆయుధాలు కావు కదండి. మనము పోరాడునది రక్తమాంసములతో కాదు. మా ఆయుధములు శరీర సంబంధమైనవి కావు. అయినా సరే దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి గలవి. అరే ఏంటయ్యా దుర్గములు? జస్ట్ దేవుని స్తోత్రం చెల్లిస్తే చాలు. ఎరికే గోగోడలు కూడా పెడపెడపెడపెడపని కూలిపోతాయి ఎవరి ప్రమేయం లేకుండా. అలాంటి స్పిరిట్ అంతే. దేవుని స్తుతించండి. ఇప్పుడు కీలకమైన విషయం చెప్పనా? ఎఫెసీ పత్రికలో మనకి ఇవ్వబడిన కత్తి గురించి రాయబడింది. హెబ్రీ పత్రిక 4:12లో క్రీస్తు సంఘానికి దేవుడు పదునైన కత్తిని ఇచ్చాడు. ఆ కత్తి ఎదుట సామ్రాజ్యాలు, చక్రవర్తులు, బాంబులు ఏవి కూడా ఎదురు నిలవు. యుద్ధాలు జరిగాయి, ఓడిపోయాయి. చక్రవర్తులు, సామంతులు ఎదురు తిరిగారు. వారు నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోయారు. సంఘం మాత్రం దేదీప్యమానంగా వెలుగుతూ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఎదుగుతున్నది ఈనాటి వరకు. అందులో భాగం మీరు నేను. కారణం ఏంటంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి. హెబ్రీ పత్రిక 4:12 ఏముంది? దేవుని వాక్యము పదునైన కత్తిగా, రెండంచుల వాడిగల ఖడ్గము కంటే వాడి అయినదై అది ఆత్మను కెలిగి, ఇవన్నీ మనకు తెలుసు. మన చేతికి ఇచ్చిన ఆయుధం దేవుని కత్తి ఏంటంటే దేవుని వాక్యమే. అలాగే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 11 నుండి చదివితే మనం ధరించుకునే ఆయుధములన్నీ కూడా ఈ శరీర సంబంధమైన ఆయుధాలు కాదు, మన ప్రొటెక్షన్ కొరకు. రక్షణ అనే ప్రధానమైన హెల్మెట్ ఉంటుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా కంపల్సరీ హెల్మెట్ కదా. హెల్మెట్ ఉందనుకోండి ప్రాణం మిగులుతుంది అనే దానికి గ్యారంటీ. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడవచ్చు. హెల్మెట్ లేకపోతే మనం తలకు గాయం అయితే అయిపోయింది. అందుకని రక్షణ ప్రధానమైనది, ఆత్మరక్షణ. అందుకని రక్షణతోటే ఒక వ్యక్తి క్రైస్తవ జీవితం ప్రారంభించబడుతుంది. సో సాల్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్మెట్ అవన్నీ చెప్పుకుంటూ వచ్చి నీతి అను మైమరువు, అది విశ్వాసమను డాలు కదండి, సత్యమను నడికట్టు, ఇవన్నీ ఉన్నాయి. సిద్ధమనే చెప్పులు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత చేతిలో దేవుని వాక్యం అనే ఖడ్గం. అలా నిలబడిన ఒక క్రైస్తవ సైనికుడిని చూడండి. అందుకని మనం పాడతాం కదా, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి కెల్వను. మనోడు పేతురు చేసిన పని చూడండి పాపం తెలియక. కాబట్టి మనం అందుకే దాన్ని యూజ్లెస్ స్వర్డ్, పనికిరాని కత్తి అని మనం చెప్పుకున్నాం. కాబట్టి క్రీస్తు యొక్క మరణము మొత్తం పాత నిబంధన లేఖనాలు, దేవుడు ప్రవక్తల ద్వారా పలికించిన ప్రవచనాలన్నిటి నెరవేర్పు. కాబట్టి అది తప్పనిసరిగా క్రీస్తు శిలువ మరణం జరగాలి. అది ఆయనకు మాత్రమే బాగా తెలుసు. శిష్యులకు తెలియదు, తను ప్రేమించిన వారికి తెలియదు, కన్న తల్లిదండ్రులకు తెలియదు, ఏమండి తోబుట్టువులకు తెలియదు, తర్వాత తను మరణానికి అప్పగించిన పిలాతుకు తెలియదు.
కుట్ర చేసిన ప్రధాన యాజకులకు తెలియదు, ఎవరికి తెలియదు. నోబడీ న్యూ దిస్. యేసు ప్రభువుకు బాగా తెలుసు. అందుకని ఇవన్నీ జరగాలన్న ఉద్దేశంతో తాను అప్పగించుకున్నాడు. ప్రభువుకేమీ ఆయనకు అవసరం లేదు, ప్రొటెక్షన్ అవసరం లేదు. ఈయనేదో ప్రొటెక్షన్ ఇస్తానన్నట్లు వెళ్ళాడు. కాబట్టి ప్రియులారా, ఒక కారణం ఏంటంటే క్రీస్తు తన ప్రాణాన్ని ఇవ్వడానికే వచ్చాడు. అది కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అది మొదటి కారణం. రెండవది, దేవుని రాజ్యం అనేది ఈ శరీర సంబంధమైన ఆయుధాలతో, యుద్ధ సామగ్రితో, యుద్ధము చేత, లేకపోతే హింస ద్వారా స్థాపించబడేది కాదు కదా. వైలెన్స్ తోటి దేవుని రాజ్యాన్ని స్థాపించడం ఒక నింద మోపుతున్నారు క్రైస్తవ సంఘం పైన. ఇప్పటి మొదటి నుంచే అది ఉంది. మొదట్లో వేరే విధంగా ఆపాదించారు మొదటి శతాబ్దం. ఇప్పుడేంటంటే బలవంతంగా మతాన్ని మారుస్తారు. మతం అనేది లేదు అని మొత్తుకుంటున్నాం, వాళ్ళకు నమ్మకం కుదరడం లేదు. బలవంతం చేసే ప్రసక్తే లేదు. ఆ బలవంతం అనే మాటకు ఇక్కడ చోటే లేదు బైబిల్లో. ఆ మాటే లేదు. అసలు దేవుడే బలవంతం చేయలే. మేమెవరం బలవంతం చేయడానికి? బలవంతం చేసి వచ్చిన మేము జరుచుకోము. బలవంతంగా నేను వస్తానంటే కూడా వద్దంటాం. బాబు బలవంతంగా రావద్దంటాం. ఇది కావాలనే క్రీస్తు విరోధులు, సువార్త వ్యతిరేకులైన వారు అజ్ఞానంతో కొంతమంది చెబితే మనం క్షమించవచ్చు, మనం ఏమీ చేసేది లేదు. కానీ కావాలని తెలిసి కూడా నిందలు మోపడానికి మాత్రమే వారు కుక్టప్ స్టోరీస్లో వీరు బలవంతంగా ఒక్క రుజువు కూడా చూపించలేరు. అట్లాగే ఒకవేళ చూపించిన దొంగ రుజువు తీసుకొచ్చి చెప్తారు, 1 6 అంతే. మరి ఇన్ని కోట్ల మంది ప్రభువుని అంగీకరించారు ప్రపంచవ్యాప్తంగా 21 శతాబ్దాలుగా. ఎవరు బలవంతంగా మేము ప్రభువుని నమ్మినట్టు చెప్పలేదే, బలవంతంగా క్రీస్తును విశ్వసించినట్టు చెప్పలేదే, బెదిరించి మాకేదో తాయిలాలు ఇచ్చి మమ్మల్ని క్రైస్తత్వంలోకి వచ్చే యేసు ప్రభువు నమ్మేటట్టు చేశారని ఒక్కరంటే ఒక్కరు సాక్ష్యం చెప్పలేదే. విపరీతమైన చట్టాలు కలిగిన దేశాల్లో కూడా యేసు ప్రభువుని నమ్ముకొని హాయిగా ప్రార్థన చేసుకుంటున్నారు. అవసరమైతే క్రీస్తు కొరకు ప్రాణాలు ఇస్తున్నారే కానీ మేము బలవంతంగా మాకేదో ఇచ్చి బెదిరించి మమ్మల్ని తీసుకొచ్చారని చెప్పి వెనక్కి వెళ్ళడం లేదే. కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు క్రైస్తవ సంఘానికి శత్రువులు, సాతాను ద్వారా ప్రేరేపించబడిన వారు ఇలాంటి అన్ని మోపుతారు. కానీ ప్రభువు చెప్పాడు, రెండవ కారణం, ఇది అలాంటిది కాదు, ఆత్మచేత స్థాపించబడే సంఘం, ఇది ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పి. మూడవ కారణం, ఎవరి ప్రొటెక్షను ప్రభువుకు అవసరం లేదు. ఒకవేళ అదే కావాలనుకుంటే ఆయన తండ్రిని అడిగితే తన దూతలను 1000 మందిని పంపించినాడు. 72,000 మంది వస్తారు. 12 సేనా వ్యూహములు అంటే 72,000 మంది దూతలు వస్తే ఏమున్నది, బతుకులు ఉన్నాయా అక్కడ? ఒక్క దూత సరిపోతాడు మొత్తం అందరినీ పాడు చేయడానికి, ధ్వంసం చేయడానికి, నిర్మూలన చేయడానికి. చూశారు కదా ఆ బిలాము, మోయాబు, బాలాకు రాజు బిలాము సందర్భంలో ఒక్క దూత కత్తి దూసి నిలబడితే గాడిద కనిపించి అది ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఆగిపోయింది. ఒక్క దూత అంతటి శక్తివంతుడు అయితే మరి 72,000 మంది అంటే ప్రభు ఆ మాట, ఆ స్టేట్మెంట్ ఎందుకు చేశాడు? మీరు ఏమనుకుంటున్నారు? నేను నా తండ్రిని ఇప్పుడు ఈ సమయమున అడిగితే వెంటనే ఇమ్మీడియట్లీ హీ విల్ సెండ్. ఇమ్మీడియట్లీ, మళ్ళీ తడవు చేయడు. ఎంతమందిని అంటే ఆయనకున్నటువంటి అపరిమితమైన ఎనార్మస్ ప్రొటెక్షన్ నువ్వు చెప్పి నువ్వు ఇంత చిన్న కత్తి పట్టుకొని నాకు ప్రొటెక్షన్ ఇస్తావా పేతురు అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకు మన లోక సంబంధం ప్రొటెక్షన్ అవసరం. ఇప్పుడు మనకు కూడా క్రైస్తవ సంఘానికి ఎప్పుడు కూడా మానవ శక్తి సామర్థ్యాలు, పలుకుబడి, రాజకీయ అండదండలు సంఘానికి ఎప్పుడు లేవు, ఉండవు, అక్కర్లేదు. ఎందుకంటే దేశానికి, చట్టానికి, అధికారులకు, రాజులకు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘం, క్రైస్తవులు ఎప్పుడు ఏది చెయ్యమని ప్రభు చెప్పలేదు. పైగా లోబడి ఉండమని దేవుని వాక్యం ద్వారా సెలవివ్వడం జరిగింది. ఇదే పేతురు కత్తి దూసి నరికి ఏకంగా ఆవేశపడిన పేతురు తర్వాత పరిశుద్ధాత్మను పొంది దైవ జ్ఞానముతో నిండిపోయిన ఈ అపోస్తలుడు, భక్తుల్లోనే అగ్రగణ్యుడైన ఆ వ్యక్తి పత్రిక రాస్తూ అంటాడు. 2వ పత్రిక, పేతురు పత్రిక 2వ అధ్యాయాన్ని చూడండి. ఇప్పుడు కత్తితో నరికిన ఇదే పేతురు ఇచ్చిన స్టేట్మెంట్ చదివితే మనకు మతిపోతుంది. 2వ పేతురు 2వ అధ్యాయము
ఎక్కడుంది అది? 2 పేతురు 2వ అధ్యాయము, నేనే చూస్తాను. 2 పేతురు 2వ అధ్యాయము ఎక్కడి నుంచి అంటే ఓకే, ఎస్, 1 పేతురు 2వ అధ్యాయము, ఎస్ 14వ వచనం. ఓకే, 13 నుంచి చదివి. 1 పీటర్, సారీ నేను 2 పీటర్ అన్నాను, ఐఎమ్ సారీ. 1 పీటర్ 2వ అధ్యాయము 13వ వచనం. ఎస్. మనుషులు నియమించు ప్రతి కట్టడమును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అయ్యు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును, రాజు వల్ల పంపబడిన వారికి వారికి లోబడి ఉండుడి. ఏదైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలవారై అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మోయిట దేవుని చిత్తం. చూడండి ఎలాంటి మాటలు వాడుతున్నాడు పేతురు. మనం జాగ్రత్తగా చదివితే, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై మీరు లోబడి ఉండుడి. మీకు శక్తి సామర్థ్యాలు, డబ్బు, పలుకుబడి ఉండొచ్చు, బట్ యు ఆర్ మై పీపుల్, యు ఆర్ మై చిల్డ్రన్, యూ హ్యావ్ టు రిప్రజెంట్ మీ. ప్రభువును మనము ప్రాతినిధ్యం వహించి ప్రభువును చూపెడుతున్నాం కాబట్టి మనుషులు నియమించిన ఏ కట్టడకైనా ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. తర్వాత రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును, రాజు వలన పంపబడిన వారు. ఇది లేదు ఇప్పుడు ప్రపంచంలో, దేశంలో ఈ వ్యవస్థ లేదు. నాయకులనే వారు న్యాయంగా ప్రజలను పరిపాలించాలి. ఎందుకంటే నాయకులకు, రాజులకు అధికారం ఇచ్చేది ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ దెమ్ ద అథారిటీ, ద పవర్. ఎవరైనా కావచ్చు. ఆనాడు కోరేషుకు ఇచ్చిన వాడు దేవుడే. కోరేషు మనసును మార్చి ఆయన పర్మిషన్ ఇచ్చినట్టు చేశాడు. కాబట్టి చరిత్ర అంతట్లో అదే ఉంది. కాబట్టి అలా ఉండాలి. కానీ వారు లేరు, మారిపోతారు. 15వ వచనం, ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. మూర్ఖుల నోరు మనం ఫైట్ చేసి మూయడం కాదు. ఎట్లా? యుక్తముగా మనము మాట్లాడి జ్ఞానముతో, అజ్ఞానముగా మూర్ఖతనంగా మాట్లాడే వారి నోరు మూయించాలి. అంతే మనం చేయగలం. అంతవరకే మనకు పర్మిషన్. యుద్ధం చేయడానికి మనకు పర్మిషన్ లేదు. మన ఆయుధం ఏమున్నా దేవుని వాక్యమే, దేవుని జ్ఞానమే, దేవుని ఆత్మ ద్వారా మార్పు చెందిన ప్రవర్తన ద్వారానే మనం క్రీస్తును లోకానికి ప్రకటించాలి. కాబట్టి ప్రియులారా, ఇన్ని ఉన్నాయి. ఈ 4 కారణాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొక కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ చెడిపోయిన ప్రపంచం ఈ విధంగా ప్రవర్తించవచ్చు. క్రైస్తత్వంలో కూడా కొంతమంది వస్తారు, అంటే సగం ఉడికిన బియ్యం ఉంటారు చూడండి, అట్లా వేవేరు కారణాలతో ప్రగల్భాలు పలుకుతారు. వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయడానికి పోతారు. యేసు ప్రభు మాటను వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఒకటి, మన హక్కుల కొరకు పోరాడడం తప్పు కాదు. మనకు అన్యాయం జరుగుతుంటే గొంతెత్తి అడగడంలో తప్పు లేదు. మనకు దేశ పౌరులముగా మనకు దేవుడు పుట్టుకతో ఏ దేశంలో ఏ చట్టాలకు మనల్ని అర్హులుగా చేశాడో వాటి కోసం న్యాయసమ్మతంగా, న్యాయయుతంగా, ఎవరికి హాని చేయకుండా పోరాటం చేయడంలో తప్పు లేదు. దేవుడు దానికి పర్మిషన్ ఇస్తున్నాడు. మన గళం విప్పాలి, ప్రజలకు చెప్పాలి కదండి. న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో చేయాలి. అది మన వంతు. మనం అంతవరకే చేయాలి, అంతకు మించి మనం ఏం చేయడానికి లేదు. కాబట్టి దేవుని సేవకుడైన వాడు ఎలా చేస్తాడు? 2 తిమోతి 2వ అధ్యాయము 24వ వచనంలో దేవుని ప్రజలైన వాడు, దేవుని సేవకుడైన వాడు ఎలా ఇలాంటి పరిస్థితిలో ప్రవర్తిస్తాడు 24వ వచనంలో రాయబడి ఉంది. చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయం 24. ఎస్. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఎదురు నుండి తప్పించుకొని మేలుకొందరేమో అని
ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థులుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. This is the quality of a believer. This is the quality of a servant of God, a Christian, a true Christian. ఒకవేళ మూర్ఖంగా మాట్లాడుతుంటే చూడండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడే వారికి మారు మనసు దయచేయు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపనింగ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఎవరికి హాని తలపెట్టని ప్రభు బిడ్డలు ప్రభు సంఘం పైన కత్తిగట్టి అనవసరంగా నిందలు మోపుతూ ఉన్నారు ప్రియులారా. కానీ మనలోనే ఒక వర్గం ప్రజలు పాపం ఆవేశాలకు గురి న్యాయంగా పోరాడి వీధిలోనికి వచ్చి గళం విప్పడంలో తప్పులేదు, కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడడం మనకు పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ ఎంత ఉందంటే ఇక్కడ చదివిన ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా వింటే, దీన్ని ఫాలో అయితే మనం తప్పు చేయము. వారికి అవకాశం సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటగా దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయి. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని గురిలో నుండి తప్పించుకొని మేలు కొనాలి అని వారి కోసం ప్రార్థన చేసి నచ్చజెప్పాలి. జ్ఞానంతో మాట్లాడాలి. అది లోపించినప్పుడు మన ఆవేశంతో పేతురులాగా కత్తి తీసుకొని నరుకుతాం. అందుకనే ప్రభువు చెప్పాడు ఏంటంటే, అది పనికి మాలిన కత్తి. ఇట్ ఈస్ యూజ్లెస్ స్వార్డ్. ఇఫ్ యూ థింక్ దట్ యూ విల్ విన్ ద బ్యాటిల్ బై యూజింగ్ అ స్వార్డ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ యూజ్లెస్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రభు చెప్పేది అదే ఉపదేశం. కాబట్టి వీరు మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, అంటే కొట్టడం కాదు, ట్రైనప్ చేస్తూ శిక్షించుడంటే నచ్చజెప్పి శిక్షించుచు జగడమాడక, అసలు జగడమే ఆడకూడదంటే యుద్ధం చేయడం ఎక్కడుంది? జగడమాడక అందరి ఎడల సాధువుగా, అందరి ఎడల రౌండప్ చేయండి. లేకపోతే ప్రాణాలను ఎందుకు పెట్టారు? ఒకప్పుడు పరమ కిరాతకులు, 100 మందిని చంపినోడు, తీవ్రవాదులుగా ఉన్నవాడు, నక్సలైట్లుగా ఉన్నవారు, ఎవరిని లెక్క చేయని వారు, దోపిడి దొంగలు, అన్ని చెడు పనులు చేసిన వారు, నరహంతకులు మారిన తర్వాత ప్రాణాలను నవ్వుతూ ఇచ్చేశారు ప్రభు కోసం. ఎంత సాధువులుగా అయిపోయారు, సింహాలు గొర్రెపిల్లలుగా అయిపోయారు. అదే మీకు ఎట్లా ఎట్లా కనిపిస్తుంది? చాలా చాతకానితనంగా కనిపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. జగడమాడక సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. అంటే అది పేతురు జీవితంలో అది నేర్చుకున్నాడు. కాబట్టి పేతురు అదే చెప్పాడు, పౌలు అదే చెప్పాడు, మనం కూడా దాన్ని ఫాలో చేయాలి. చివరిగా మనం గత 3 రోజులుగా 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటి రోజు మొదటి రోజు కూడా అంతే కదా, ఎస్, మొదటి రోజు తోట, ఒంటరి తోట, తర్వాత 2వ రోజు ఆ పాత్ర, 3వ రోజు ఒక మోసపూరితమైన, ఇక్కడ ముగ్గురు వ్యక్తుల, ముగ్గురు వ్యక్తులు. యేసు ప్రభు ఉన్నాడు, అలాగే ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారు? యూదా ఇస్కరియోతు ఉన్నాడు. యూదా ఇస్కరియోతు హీ ప్రిటెండెడ్ బై హిస్ కిస్, తను ముద్దు పెట్టుకోవడం ద్వారా తన జీవితం అంతటిని ప్రిటెండ్గా, అంటే ఒక నటించేవాడిగా మన ఎదుట నిలబడిపోయాడు. క్రైస్తవులమ్మగా, దేవుని ప్రజలమ్మగా ఈ శ్రమల దినాలలో ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తున్న మనలో ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశోధన చేసుకోవలసిన ఒక సందర్భం ఇది. ఈ ధ్యానములు, ఈ అధ్యయనాలన్నీ కూడా ఏదో మనకు ఒక నాలెడ్జ్ రావాలని, నేను ఒక సమాచారాన్ని మీకు ఇవ్వాలని చెప్పడం లేదు. మనం ముగింపుకు వచ్చిన ఈ సందర్భంగా మనం పరీక్షించుకోవాలి, మన నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎవరిలాగా మనం ఉండాలని కోరుకుంటున్నాము. నటించిన యూదా ఇస్కరియోతులాగా మన ఆత్మీయ జీవితంలో దేవుని ఎదుట ఎలాగో నటించలేము, దొరికిపోతాము. కానీ మనుషుని ఎదుట నటిస్తూ విశ్వాసులుగా చలామణి అవుతున్నామా? దేవుని ఎడల, క్రీస్తు ఎడల నిజమైన ప్రేమ, భక్తి, విశ్వాసం లేని వారముగా ఏదో ఆశించి ఏదో దొరుకుతుందని ఇక్కడ అక్కడ ప్రయత్నాలు చేస్తూ నటిస్తూ ఉన్నామా? డూ వి ప్రిటెండింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, అవర్ గాడ్లీనెస్ అనేది పరీక్షించుకోవాలి. ఎవరిలాగా? ఇస్కరియోతు యూదాలాగా ఉండిపోతాం, లేదా పేతురులాగా. పేతురు ఏం చేశాడు? ఎప్పుడు ఫైటింగ్ చేసే మనస్తత్వం ఆయనది. హీ వాంటెడ్ టు ఫైట్ ఫర్ హిస్ రైట్. ప్రభు కోసం ఫైటింగ్, నా కోసం ఫైటింగ్.
సంఘాలు ఈ ఫైటింగ్ ద్వారానే దరిద్రమంతా తాండవిస్తుంది. అనేక సంఘాలు దేవుడు అన్నీ ఇచ్చాడు, సమృద్ధిగా ఆర్థిక వనరులు కూడా ఇచ్చాడు, అనేక మంది నిజాయితీ పరులైన దేవుని ప్రజలను ఇచ్చారు. కానీ వారు కూడా సిగ్గుపడేటట్లు నాయకులైన వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. దే ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. మనలోనే వారే పోరాటం చేసుకుంటున్నారు. ఎదుటి వారితో పోరాటం అనే దానికి 4 గాళ్ళ మీద ఉంటారు క్రైస్తవులు. పాస్టర్లు కూడా ఆ మధ్యలో నేను వీడియోలు చూశాను, యూట్యూబ్లో, మీరు కూడా చూస్తుంటారు. ఒక చర్చిలో పాస్టర్లు అందరూ కూడా బలిపీఠం దగ్గర, బలిపీఠం ఏదమంటారు దాన్ని, మనకు బలిపీఠాలు ఏం లేవు. మన బలిపీఠం అదే, ప్రభు బల్లే మన బలిపీఠం, క్రీస్తు బలిపీఠం. అదేదో అంటారు కదా, అక్కడ వేసుకున్న వాళ్ళే అక్కడ ఉండరు. అక్కడ అందరూ ఒకరొకరు గల్లాపట్టి పట్టుకొని కొట్టుకుంటున్నారు. అది మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. ఏమి సాక్ష్యం? దేనికోసం వాళ్ళు కొట్టుకుంటుంది? అధికారం కోసం, డబ్బు కోసం, స్థానం కోసం, పలుకుబడి కోసం. ఇదా సిగ్గు కదా యేసు ప్రభు ప్రజలమని చెప్పుకోవడానికి, సేవకులమని? వాక్యాన్ని ఎక్కడ పెట్టారు? గాలి ఉండేది ఒక జీవితం. ఆ జీవితంలో ప్రభు కొరకు బ్రతకమని, ప్రభు సేవ చేయమని మీకు నాకు ప్రభు అవకాశం ఇస్తే ఏమండి, లోకంలో ఉన్న మురికి కోసం ప్రయత్నం చేస్తావా? ఇది సమయమా? ఎలీషా అన్న సినారు వస్త్రములను, వెండి బంగారమును, తోటలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా నాయన? నా తర్వాత సేవ చేయాల్సిన నీవు ప్రవక్తగా ఏంటయ్యా దీని వెంట, లోకం వెంట పడుగెడుతున్నావు, డబ్బు వెంట బంగారం వెంట పడుగెడుతున్నావు, ఇది నీకు న్యాయమా అన్నాడు. అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, అంతే అన్నాడు, ఇంకేం లేదు. ఆ వాక్యం అంతే. రిమెంబర్ లోట్ వైఫ్ అన్నాడు, ఇంత పొడుగుంది. రిమెంబర్ ఏమవుతుంది? ఆమె ఏమి ఆశించి ఏమైందో అది ఒక్కటి తెలుసుకుంటే చాలు గుణపాఠం. కనుక ప్రియులారా, మనము నటించే యూదా ఇస్కరియోతులాగా ఉందామా ఈ మిగిలిన జీవితం? లేకపోతే ఎప్పుడు ఫైటింగ్ చేసే పేతురు స్వభావాన్ని పుణికి పుచ్చుకొని అంతా చాలా గంభీరంగా గొర్రెల్లాగా ఉంటాం. ఇక్కడ అటు బయటకు వెళ్ళిన వెంటనే మన నిజ రూపాలన్నీ బయటకు వచ్చేస్తాయి, లోపల ఉండే అన్నీ బయటకు వచ్చేస్తాయి. అరే బాబు బాబు, దట్ ఈస్ అవర్ ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేస్తాయి. ఫైటింగ్ మర్చిపోతాం మనం ఎవరమని. అంటే మనం అంటే మనం కాదు, దేర్ ఆర్ మెనీ క్రిస్టియన్స్. ఈ ధ్యానాల వల్ల మనం నేర్చుకునేది ఎంత నేర్చుకున్నామో నాకైతే తెలియదు, నేను ఏం నేర్పామో మీకు నాకు తెలియదు. ఇవి నేర్చుకుంటే చాలు మన డిసిషన్ ఎవరిలాగా ఉండాలని. మొదటిది నటించిన యూదాలాగనా, లేకపోతే పోరాటం, హక్కుల కోసం పోరాటం, దానికోసం పోరాటం, చిన్నది చేరి ఇవ్వకపోతే, ప్రార్థన ఇవ్వకపోతే, స్థానం ఇవ్వకపోతే, అవకాశం ఇవ్వకపోతే, నిన్ను గుర్తించకపోతే, నిన్ను పలకరించకపోతే, నీకు ప్రైజ్లోడు చెప్పకపోతే, అయ్యో బాబో ఇంటికి పోకపోతే, అడ్మిట్ అయినప్పుడు నన్ను పట్టించుకోలేదు, నాకు కష్టం ఉన్నప్పుడు పాస్టర్ రాలేదు, ఇవన్నీ వినడానికే నాకు చెప్పడానికి సిగ్గు అవుతుంది. ఏదికైనా క్రైస్తవులు ఈ కోణంలో ఆలోచించకూడదు. యు థింక్ హై. ప్రభు వాక్యపు కోణంలో ఆలోచించండి. ఈ చిన్న చెత్తగా వాటి కోసం పోరాటం చేయొద్దు, మనకది తగదు. అవన్నీ చూసుకోండి పోలే అంటారు. చిన్నపిల్లలు కిచలాడుకుంటారు చిన్న పెన్సిల్ కోసం. మనం ఏమంటాం? పోనీలెమ్మ అంటాం. సరే ఇచ్చేసేయి. ఆ ఏడుపు ముఖంతో మంచి పిల్లలు ఇచ్చేస్తారు, భేష్ అని తడతాం. కానీ మన వరకు వచ్చేసరికి ఇక్కడ కొన్నిసార్లు మనం తగ్గం. లేదు సార్ సేవలు నాకు నచ్చలే, నేను ఇష్టం లేదు, నన్ను హర్ట్ చేశాను. ఎందుకు? వై డూ యూ స్టిల్ హ్యావ్ ద ఫైటింగ్ నేచర్ ఫర్ యువర్ రైట్స్ యాజ్ ఎ బిలీవర్? దెన్ యూ ఆర్ స్టిల్ ఓల్డ్ పీటర్, నాట్ న్యూ పీటర్. వీ డోంట్ వాంట్ టు ప్రిటెండ్ లైక్ జూడస్, ఇస్కరియోతులాగా నటించాలి. మనం ఏమైనామో దేవుని దగ్గర చెప్పుకోవాలి, ప్రభా నేను ఇది ప్రజల ముందు అడిగారు, నా భక్తి ఇంతేనా, నా లైఫ్ ఇంతే, నా విశ్వాసం ఇంతే. ఒట్టుడు ప్రభువుని అడుగుతాడు, క్షమిస్తాడు, నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మెచ్చుకునే లక్షణం అది, దేవుడు ఆస్వాదించే లక్షణం. అలాగే ప్రిటెండ్ ఎందుకు చేశాడనేది మీకు తెలుసు. గత రోజుల్లో వాడుకున్న సాతాను వానిలో ప్రవేశించాడు. సింపుల్గా చెప్పుకుంటున్నాం, ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజర్. ఒక్కసారి వానికి అవకాశం ఇస్తే ప్రియులారా, సందు అంటే ఒక చిన్న అవకాశం ఇస్తే మనల్ని అణువున పాడు చేసేస్తాడు, పనికి రాకుండా చేసేస్తాడు. వాని లక్షణాలన్నీ మనల్ని జొప్పిస్తాడు. అది మనకు హానితో పాటు మన చుట్టూ ఉన్న వారికి అల్టిమేట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ అండ్ డ్యామేజ్ ద ఎంటైర్ చర్చ్. మన వల్లది కాకూడదు. అందుకని అన్నాడు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, ముందు దేవుని ఆలయం ఇది, తర్వాత ఇది అంటే ఇది కాదు,
ఇది. దీన్ని నేను పాడు చేయకూడదు. ఒకవేళ పాడు చేసుకోవడం నాకే నష్టం, అంతవరకే పర్వాలేదు. కానీ దీన్ని చేసుకొని నేను ఊరుకోకుండా ఇది కొరుకుడు పుండులాగా సంఘానికి కూడా ప్రవేశించింది అనుకోండి, సమాజాన్ని కూడా పాడు చేసింది అనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ అక్కడ నూకలు చెల్లినట్టే. అది దేవుడు భయంకరుడు, అది కూడా ఆలోచించాలి. కాబట్టి చివరిగా మనం చూసేది ఏంటంటే, మూడవ వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. ఆయన ఏం చేశాడు? వి లైక్ హి యాక్సెప్టెడ్ ద కప్. పాత్రను ఆయన అంగీకరించాడు. తండ్రి చిత్తానికి తన్ను తాను లోబర్చుకున్నాడు. హీ yielded himself to the will of God, his father. తన తండ్రి చిత్తానికి లోబర్చుకున్నాడు. వచ్చినప్పటి నుంచి చివరి వరకు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం గనక యేసుక్రీస్తు అనుచరులముగా, ఆయన అడుగు జాడల్లో నడిచే వారంగా, ఆయన మనస్సు కలిగిన వారంగా, ఆయన గుణగణాలను పుణికి పుచ్చుకున్న వారిగా, ఆయన ప్రతి లక్షణాలను, ఆయన స్వభావాన్ని మనము ఇన్కల్కేట్ చేసుకొని మనలో చేసుకున్న వారం అయితే తప్పకుండా ఆయనలాగే మనం కూడా ఓకే, నో ప్రాబ్లం, అది జరిగింది నష్టం, అదేంటంటే యేసు ప్రభు నమ్ముకొని ఇంత ఘోరం జరిగిపోయింది మీ జీవితం, ఇంకా ఏంటి భక్తి? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన చిత్తం అది. ఐ డిసైడ్ టు yield myself to the will of God, even if it is complete loss. యోబులాగా I lost everything, but still I wish to yield myself to God. ప్రభువుకే అప్పగించుకోవడానికి వాట్ ఏ హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ గాడ్లీనెస్. ఏంటి మనం ఎంత దూరంలో ఉన్నాం ఇంకా ఆ స్థాయికి రావడానికి కదా. మనం వెంటనే శరీర సంబంధులాగా పోరాడతాం, శరీర సంబంధులాగా ఆలోచిస్తాం. ఇక్కడ నుంచి పోయి ఇప్పుడు ఇక్కడ దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కాసేపు అనిపిస్తుంది, యా అట్లా అనిపిస్తుంది. జస్ట్ వన్స్ ఇఫ్ యూ గో అవుట్, జస్ట్ మొత్తం కంటామినేట్ అయిపోతుంది మనసు. ఎందుకంటే లోకమంతా దాడి చేసి మన మీద సాతాను మూకలన్నీ వచ్చి పడి, ఏంటని పిచ్చి కాకపోతే ఎట్లా మరి ఇది ఉంది అది చెయ్యి అంటే మన అవసరతలు అన్నిటినీ పెద్దగా చేసి భూతత్వంలో చూపించి మనల్ని బెదిరించి మెల్లిగా మనల్ని ప్రభువుని దూరం. దిస్ ఇస్ ద కుట్ర ప్రియులారా, మీకు తెలియదు. దిస్ వెరీ సాజిస్ అంట, సాతాను తంత్రం ఇది. ఎంతసేపు విన్నా సరే వాడు కాలుగాలిన పిల్లలను ఎప్పుడు చెప్తున్నా అక్కడ తిరుగుతున్నాడు, వీళ్ళు బయటకు వస్తారు మళ్ళీ. ఐ వాంట్ టు అటాక్ దేర్ మైండ్. మనందరినీ కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నన్ను కూడా అటాక్ చేస్తాడు. ఆ మాటకు వస్తే మీకంటే ఎక్కువ అటాక్ నాకు ఉంటుంది. చెప్పాను కదా, దిస్ ద లాస్ట్ డేస్, లెట్ us టేక్ ఎ డిసిషన్. మనం ఒకవేళ మనం తెలుసో తెలియక ఎప్పుడో నేను అందరం చేసాం, నటిస్తున్నామా కొన్ని విషయాలు, కొన్ని చిన్న చిన్న మేళ్ళ కోసం. లెట్ us స్టాప్ దట్. ప్రభువుకు తెలుసు మన ఆశీర్వాదాన్ని బ్లాక్ చేసే లక్షణాలు వేషధారణ ఉన్నది ఉంటుంది. నాకు నచ్చలేదు అంతే. నిన్న చెప్పుకున్నాం కదా, స్నేహితుడు మేలు కోరి అనేక పగవాడు వద్దు. మన స్నేహితులు ఉంటే బ్రదర్, ఒంటరిగా ఉన్నప్పుడు బ్రదర్ ఇది తప్పు బ్రదర్, కరెక్ట్ కాదు అని చెప్పాలి. నచ్చకపోవచ్చు, ఈరోజు కాకపోతే రేపు తెలుసుకుంటాడు ఆ బ్రదర్, ఆ సిస్టర్ రేపు ఆ పాస్టర్ రేపు తెలుసుకుంటాడు, నో ప్రాబ్లం. చెప్పే విధానాన్ని మనం ప్రేమతో చెప్పాలి. కనుక ప్రియులారా, యేసు ప్రభుకే మనం ఓటేద్దాం. మనం ఎవరి పక్షాన ఉంటామంటే ఆఖరికి మనం యేసు ప్రభుకే గుర్తుతాం. ఎస్ లార్డ్, హే యేసు ప్రభు పక్షాన అన్నీ పోగొట్టుకుంటావయ్యా, నో ప్రాబ్లం. ఇప్పటికే చాలా నష్టపోయింది, నో ప్రాబ్లం. బికాస్ ఇట్ ఈస్ ఫాదర్స్ విల్. ఇది తండ్రి చిత్తం. నీ చిత్తం అయితే ప్రభువా, నీ చిత్తమైతే కష్టం నుంచి తప్పించు, ఈ అప్పు నుంచి విడిపించు, ఈ వ్యాధి నుండి, లేదా నీ చిత్తమా ఓకే, I will yield myself. That is Christian life. అంతకు మించింది సాతాను చూసింది. మనమే కాదు, గత చరిత్ర అంతటిలో భక్తులు ఇదే పంథ, ఇదే మార్గంలో బ్రతికారు. మనల్ని కూడా ఇదే మార్గంలో, ఇదే మనస్తత్వం కలిగి బ్రతకమని ఈ రాత్రి కూడా ప్రభు మనకు చెప్పారు.